హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యా ఫుడ్ స్టూడియో. ఈరోజు వీడియోలో ఈ 2025 సంవత్సరంలో శ్రావణ మాసం ఎప్పుడు మొదలై ఎప్పుడు పూర్తవుతుంది, అలానే శ్రావణ మాసం ఒక విశిష్టత, శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు వాచ్ చేయండి. అలానే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే వీడియోస్ ప్రతి ఒక్కటి ముందుగా మీ దాకా చేరుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. అన్ని మాసాల్లో కన్నా శ్రావణ మాసం చాలా విశిష్టమైనది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు శ్రవణ నక్షత్రంలో దగ్గరగా ఉన్నందున ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమని మన పురాణాలు చెప్తున్నాయి. శ్రావణ మాసంలో అన్ని రోజులు పవిత్రమైనవే. ఈ నెలలో వచ్చే సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఎంతో పవిత్రమైనవి. శ్రావణ మాసంలో సోమవారం రోజున శివ ఆరాధన చేస్తే చాలా మంచిది. మంగళవారం రోజున శక్తి ఆరాధన, శనివారం రోజున విష్ణుమూర్తి ఆరాధన, ముఖ్యంగా శుక్రవారం రోజున శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేస్తే విశేషమైన ఫలితం ఉంటుందని మన పురాణాలు పండితులు చెప్తున్నారు. శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని శుక్రవారం రోజున కుంకుమ అభిషేకం, కలువ పువ్వులతో పూజ, ఇంకా మల్లె పువ్వులతో పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుందని మనకి పండితులు చెప్తున్నారు. ఇంకా శనివారం రోజున విష్ణుమూర్తికి వరిపిండితో దీపం వెలిగించి తులసి మాల వేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. ఇంకా మంగళవారం రోజు ఏదైనా శక్తి ఆరాధన చేసుకుంటే చాలా మంచిది. మీకు దగ్గరలో ఉన్న దేవాలయంలో కానీ లేదా ఇంట్లో అయినా సరే నిమ్మకాయ దీపం వెలిగించుకొని ఉప్పు దీపం వెలిగిస్తే ఇంకా చాలా మంచిది. ఇంకా సోమవారం రోజున ఆ పరమేశ్వరునికి బిల్వపత్రాలతో, తుమ్మిగ పువ్వులతో, ఎరుపు రంగు గన్నేరు పువ్వులతో పూజ చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. ఈ సోమవారం రోజున మనము రుద్రాభిషేకం చేస్తే కూడా ఇంట్లో అందరికీ శుభం జరుగుతుంది. ఇక ఈ 2025 సంవత్సరంలో శ్రావణ మాసం ఎప్పుడు మొదలై ఎప్పుడు ముగిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. 2025 సంవత్సరం జూలై 25వ తేదీ శుక్రవారం రోజు శ్రవణ శుద్ధ పాడ్యమి తిథి రాత్రి 12:08 ప్రారంభమై 2025 సంవత్సరం ఆగస్టు నెల 23వ తేదీ శనివారం శ్రవణ బహుళ అమావాస్య రోజున మనకి శ్రావణ మాసం పూర్తవుతుందండి. ఇప్పుడు శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 2025 సంవత్సరం జూలై నెల 29వ తేదీ మంగళవారం రోజు నాగుల పంచమి వస్తుంది. 2025 ఆగస్టు నెల పౌర్ణమి ముందు వచ్చే 2వ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం వస్తుంది. ఆడవారికి, ముఖ్యంగా పెళ్ళైన వారికి ఇది చాలా విశేషమైన పండుగ. 2025 సంవత్సరం ఆగస్టు నెల 9వ తేదీ శనివారం రోజున రాఖీ పౌర్ణమి వస్తుంది. రాఖీ పౌర్ణమిని రక్షాబంధన్గా జరుపుకుంటారు. 2025 సంవత్సరం ఆగస్టు నెల 16వ తేదీ శనివారం అష్టమి తిథి ఉంది. ఈ రోజున శ్రవణ అష్టమి జరుపుకుంటారు. దీనినే శ్రీకృష్ణ జన్మాష్టమి అని, కృష్ణ జన్మాష్టమి అని అంటారు. 2025 సంవత్సరం ఆగస్టు 23వ తేదీ శనివారం రోజున శ్రవణ బహుళ అమావాస్య, మంగళగౌరీ వ్రతం, లక్ష్మీ వ్రతం ఈ మాసంలో ఈ నెలలో జరుపుకుంటారు. అంటే వరలక్ష్మి వ్రతం చేయలేని వారు ఆ రోజున ఈ రోజుల్లో కూడా మనము చేసుకోవచ్చు. ఈ మాసంలో వచ్చే 4 మంగళవారాలు మంగళ గౌరీ వ్రతం చేసుకోవడానికి అనుకూలమైనవి. ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు పవిత్రమైనది. ఈ మాసంలో శివుని ఆరాధన చేసేటప్పుడు స్వామివారికి మనము గుగ్గుళ్ళు కానీ, సుండలు కానీ లేదా స్వీట్ పొటాటో కానీ నివేదన చేయాలి. అలానే అమ్మవారిని పూజించేటప్పుడు పరమాన్నం కానీ, పెరుగన్నం కానీ, పులిహోర కానీ నివేదన చేయాలి. అలానే విష్ణుమూర్తిని కొలిచేటప్పుడు స్వామికి ఇష్టమైన పాలతో ఏదైనా సరే
పరమాన్నం కానీ పాయసం కానీ చేసి పెట్టచ్చు. చూసారుగా అండి, ఈ 2025 సంవత్సరంలో శ్రావణ మాసం ఎప్పుడు మొదలై ఎప్పుడు పూర్తవుతుంది, ఏ రోజున ఏ దేవుణ్ణి కొలిచి మనము విశేషమైన ఫలితాన్ని పొందొచ్చో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, తెలిసిన వారికి షేర్ చేయడం మర్చిపోకండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.